ముడ్డి బీమచ్చంగా వస్తానే అవ్వ. అమ్మ ఎక్కడ పోయినా ఘాట్లేరా బాబు, ఎక్కడ పోయినా ఘాట్లే. ఎక్కేర్లాలా మీకు ఈ రూట్ చూడండి, అసలు క్రేజీ రూట్ అసలు ఇది. పొద్దుంతా రైడ్ చేసి ఇట్లా కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే ఎంత బాగుంటుంది తెలుసా ఫీల్. ఫైనల్లీ వచ్చేసినాం ఇడుక్కు డ్యామ్. ఇడుక్కి పాత బ్లాగ్ చూసారు కదా, క్రేజీ అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్ అది. లిటరల్గా చెప్తాను, సుస్సు పడింది ఫస్ట్ పోయేటప్పుడు. కానీ ఒకసారి ఎక్కిన తర్వాత కొంచెం సగం దూరం పోయి మళ్ళీ సగం దూరం వచ్చేసరికి ఆహా క్రేజీ ఫీలింగ్ అది. ఒక్కటి హాట్ ఎయిర్ బెలూన్ ఒక్కటి ట్రై చేస్తే బాగుండు, అది ట్రై అయ్యేలా. నా బ్యాడ్ లక్ అది, ఏం చేస్తాం మనం, అట్లా అయిపోయింది మనది. సో ఇప్పుడు ఇడుక్కి పోతున్నాం. సో కేరళలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది, అదే డ్యాము చాలా పెద్దది, బాగుంటుందంట. సో అది చూసి ఆడ నుంచి వేరే లొకేషన్కి పోదామన్నాడు మనోడు. సో ఫస్ట్ అయితే ఇడుక్కి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్. సో ఈరోజు మొత్తం వచ్చేసి 120 + 40 దగ్గర 160 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలి మనం. 160 వెళ్ళిపోతాం. కాకపోతే ఘాట్ లేకపోతే ఫ్రీ హైవే ఉంటే వెళ్ళిపోతాం. ఘాట్ ఉంటే మాత్రం ఈవినింగ్ అయిపోతుంది టైం పోయేసరికి. అండ్ మళ్ళీ అక్కడ ఇడుక్కి డ్యామ్ దగ్గర ఎంత కాదన్నా అవుతుంది కదా టైం బాగానే. ఒక ½ అన్ అవర్ అయినా అక్కడ వెయిట్ చేస్తాం మనం. స్టే చేసి ఆ బ్రిడ్జ్ చూసి, బ్రిడ్జ్ అంటాను అదే డ్యామ్ చూసి పోతాం. ఎక్కురా ఎక్కు కాలగా ఎక్కు. అమ్మతోడు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దారుణంగా ఉంటుందని. అమ్మ ఎయిర్ పిన్ పాయింట్ ఉన్నట్టున్నది, అది నేను చూసుకోలేదాన్ని. అమ్మ ఎక్కడ పోయినా ఘాట్లేరా బాబు, ఎక్కడ పోయినా ఘాట్లే. ఎక్కేర్లాలా మీకు ఏ మంచి లొకేషన్ పోయినా ఘాట్ రోడ్సే. ఎందుకంటే అన్ని కొండల మీదనే ఉంటాయి. లిటరల్గా మీరు ఘాట్ ఎక్కుతా అంటే ఏ ఘాట్ ఎక్కినా ఎంజాయ్ చేస్తారు. లిటరల్గా ఎంత బాగుంటాయి ఘాట్స్. నాకు మాత్రం నిజంగా చెప్తానా, అసలు బెస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఇది. ఈ రోడ్ల మీద డ్రైవ్ చేసిన తర్వాతకి ఏ రోడ్ అయినా సరే వెళ్ళిపోతాను నేను భయం లేకుండా. ఇట్లాంటివి ఎక్కినాక అవన్నీ చూసి అండ్ చూడండి. నిన్న అదృష్టం ఏంటంటే నా వర్షం పడ్డది. అండ్ మీరు రివ్యూ చూడొచ్చు ఎంత బాగుందో. ఆహా ఇప్పుడే ఘాట్ సెక్షన్ దిగినాం కిందికి ఇప్పుడు. ఒకటి అమ్మ చిన్న గుట్టనే కానీ ఎన్ని మలుపులు ఉన్నాయి తెలుసా దాంట్లో. పెట్టించింది అది, చైన్ వచ్చింది ఇట్లా కిందకు ఉన్నది కదా, ఇట్లా బరువు పడుతుంది ముందుకే. నేను వచ్చినాయి చేతులు. కామరియా డిల్లారు డిల్లరు డిల్లారు డిల్లరు డిల్లారు డిల్లరు కామరియా డిల్లారు డిల్లరు డిల్లారు డిల్లరు డిల్లారు డిల్లరు కామరియా. అమ్మా వ్యూస్ ரொம்ப వ్యూరా ఇది. సో బాగా వచ్చింది కదా డ్రోన్ షాట్. ఇంకా మంచిగా తీసుకోవాలి దాన్ని. కాకపోతే ఏమైందంటే అక్కడ కాకిలు ఉంటాయి కదా, దాని తల్లి కాకి ఆగుతలేదు అసలు. అది కొడుతుంది అది.
వస్తుంది దాని చుట్టూ డ్రోన్ చుట్టూ తిరుగుతుంది. పుసుకున్న దాని దానికి డ్రోన్ కనుక వాటర్లో పడ్డది అనుకో, కోయ్ 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 అవుతుంది అప్పుడు మనకి. అందుకనే ఐ స్టాప్ ఇట్. సో వచ్చిన దాకా మంచిగా నీట్గా కట్ చేసి పెడతాం. దారుణం ఏంటంటే ఒక్క పెట్రోల్ పంప్ కనిపించలేదు స్టార్ట్ అయినప్పటి నుంచి. అక్కడనే సిటీలోనే కొట్టించుకోవాల్సింది. యాక్చువల్గా ఉంటే అనుకున్నాను నేను ఇటు. క్రేజీ రోడ్లు అవి. ఎంజాయ్ చేస్తా లిటరల్గా ఈ రోడ్ల మీద బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటే. అమ్మతోడు పెట్రోల్ పంప్ దొరికింది. రోడ్ అంతా ఎక్కలాడు కూర్చున్నాయి. ఏడైనా ఉన్నదా లేదా మనకు 63 ఉంది. 63 కిలోమీటర్లు వస్తుంది. ఇంకా కొట్టించుకుంటే బెస్ట్ కదా. ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం. ఫుల్లో ట్యాంక్ అమ్మతోడు. ఇక్కడ పెట్రోల్ లీటర్ ఎంత ఉంది తెలుసా? 114 అంట. ఏంది ఇంత పెరిగిందా? ఏం మాట్లాడతారా అమ్మ? 114 ₹100 కొట్టించినాం మనం. అమ్మ 14 రూపాయలు ఎక్కువ. 102 104 చూసినాం కానీ 114 టూ మచ్. ఫుల్ ట్యాంక్ స్లోగా. మా డాడీ డైలాగ్ ఇది, స్లోగా పెట్రోల్ కొట్టు ఫుల్ ట్యాంక్ అని. రైట్. తాగు నీ తల్లి తాగు. తాతనే ఉన్నది. దగ్గర పెట్రోల్గా బొచ్చాడు పైసలు అయిపోయినాయి. లాస్ట్ మొత్తం రెడీ అయిపోయినాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు ఎంత ఏంది అనేది క్లారిటీగా చెప్తా. నువ్వు ఫుల్ ట్యాంక్ 1482 అయింది. ఫోన్పే చేద్దాం. ఫోన్పే కాలగాడు ఎనర్జీ డ్రింక్ వేసుకున్నాడు. ఇక ఓడే ఇక లెట్స్ గో కలా. ఈ రూట్ చూడండి అసలు, క్రేజీ రూట్ అసలు ఇది. ఆహా, ఈ అడవిలో వైల్డ్ యానిమల్స్ ఉన్నాయంట. అక్కడ బోర్డు ఉంది, గో స్లో బీవేర్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అని చెప్పి. సో ఒకవేళ వస్తే మాత్రం జాగ్రత్త బాబు. అగో ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్, గో స్లో. ఒక్క ఏనుగు కనిపిస్తే బాగుండు. ఒక్క ఏనుగు కనిపించేది నీ చాలి. ఏడ్రా ఏనుగులు, ఏడ్రా కళ్ళకు కనిపించడరా అమ్మ. ఒక్క ఏనుగు కనిపించదు. మళ్ళీ బీవేరు, గోస్లో, ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ అంతా కవళకం పెడతారు అన్నీ. ఫైనల్లీ వచ్చేసినాం ఇడుక్కు డ్యామ్. ఇడుక్కి రెడీ అమ్మ. ఏం కనబడుతుంది రా డ్యాము. డ్రోన్ టాడ్ వేస్తా. నా తంటలు పడ్డాం అమ్మ. 3 గంటలు పట్టింది డ్యామ్కి రానికి. అవును చాలా అంటే చాలా టైం పట్టింది. చూద్దామా ఇక్కడ నుంచి. ఆడ పార్క్ చేయాలట్నా? ఏందంట? వీడియో కూడా తీయొద్దంట మనోడు. వీడియో తీయొద్దంటాడుగా. ఇంత దూరం వచ్చి ఇడుక్కుడేమని అమ్మ. ముందుకు రా బ్రో. చేయకపోతే ముందుకు పోదాం. అట్ట లొకేషన్ రా. Look at this location guys. Crazy location అసలు. ఆహాహా. ఇక్కడ కూర్చొని చూద్దాం. అమ్మా
ఆహా, దీని నుండికి 3 గంటలు వచ్చినాం మనం. ఆడేమో కెమెరా పర్మిషన్ లేదు, తీయొద్దు అంటాడు వీడియోలో ఆడు. ముడ్డి భీమోత్సవం వస్తుంది. అవ్వ ఈ ఘాట్ సెక్షన్లో అంటే ఎంజాయ్ ఉంటుంది కానీ చాలాసేపు పడుతుంది ఆ డిస్టెన్స్ కవర్ చేయనీకి. తోలుతా అంటే ఎంజాయ్మెంటే ఉంటుంది, కాకపోతే దూరం ఎక్కువైపోతుంది, అప్పుడు డిస్టెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే ఇట్లా కిల ఉంటే అది ఎంత ఉన్నదో అమ్మ టార్చర్. పొద్దుంతా రైడ్ చేసి ఇట్లా కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే ఎంత బాగుంటుంది తెలుసా ఫీల్. క్రేజీ పీస్ ఆఫ్ మైండ్, చాలా పీస్ ఆఫ్ మైండ్. చల్ల గాలి ముఖం తాకుతా అంటే ఆ ప్రాబ్లమ్స్, ఆ డిస్ట్రాక్షన్స్ అవన్నీ ఇట్లా ఇట్లా గాలితో ఎగిరిపోతాను. ఆహా, వాట్ ఏ వ్యూ. టీ షాప్ ఉంది, ఓ ఛాయ్ తెచ్చుకొని కూర్చొని ఛాయ్ తాగకుండా కాసేపు వ్యూ ఎంజాయ్ చేద్దాం, ఏమంటారు? ఆహా, ఇదే ఇడుక్కు డ్యాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ కెమెరాస్ అలవ్ లేవంట, తీస్తే ఓన్లీ ఫోన్ తోటి తీయాలి, నార్మల్ కెమెరాస్ ఏం పెట్టుకోవద్దు, దీంతో దిగొద్దంట. మనం పెడితే ఏమవుతుందంట, ట్యాగ్ అవుతుందంట. ట్యాగ్ అయితే పోలీస్ కేసు అవుతుందంట. అందుకని మనం డ్రోన్ షాట్ వేయట్లే. కాకపోతే ఐ కెన్ షో యూ ద వ్యూ బై గోయింగ్ స్లో. ఇది వ్యూ, అక్కడ షిప్స్ ఉన్నట్టున్నాయి. ఆహా, ఈ నుంచి క్రేజీ అసలు. ఎన్ని గేట్స్ ఉన్నాయి డ్యామ్కి? ఇది ఇడుక్కి డ్యాము. ఫోటో తీద్దామన్నా కూడా ఉన్నది పరిస్థితి మనది. ఆగతులేడు అసలు మనోడు. ఇట్లా గట్లా ఒక షార్ట్ అనేది తీసుకునేటోళ్ళం మనం అసలు. వాడు ఆమె కూడా ఆగని ఇట్లా చూడరు. పోలీసు వాడు ఆపుతా, అసలు బండి కూడా ఆపొద్దు అన్నాడు. అట్లున్నది ఇక్కడ. సో డ్యామ్ మీద ఏం దిగని ఎట్లా మన బ్యాడ్ లక్, ఇంత దూరం వచ్చి మనం చూడలేకపోయినాం. నో ప్రాబ్లం గైస్, మా కళ్ళతో చూసాం. కానీ మంచి వ్యూ డ్యామ్ నుంచి. డ్యామ్ సైడ్ రైట్, డ్యామ్ లెఫ్ట్కు ఇటు మంచి వ్యూస్ చూస్తే మంచిగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు కాసేపు. ఇట్లా టైంపాస్, మంచి పీస్ లొకేషను. చెప్పే చాలా ప్రశాంతంగా ఉన్నది ఆడ. చల్ల గాలి వచ్చి మొగం తాకుతా అంటే క్రేజీ అసలు. ఈ వీడియో కనుక నచ్చుంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ అండ్ బెల్ ఐకాన్ని గట్టి కొట్టండి. గట్టి కొడితే ఏంటంటే నా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. అండ్ యా గైస్, ఇక్కడికి వ్లాగ్ ఎండ్ అవుతుంది. మన ఇడుక్కు డ్యామ్ మొత్తానికి ఎక్స్ప్లోర్ చేసాం మనం. ఇంకా నెక్స్ట్ లొకేషన్కి పోతాం మనం. ఇక్కడికి అయిపోయింది లొకేషన్. సో నెక్స్ట్ లొకేషన్ పోయేటప్పుడు కలుసుకుందాం. ఓకేనా గైస్, సీ యూ అగైన్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్ గైస్, హ్యావ్ ఏ గుడ్ డే, హ్యావ్ ఏ సేఫ్ రైడ్, మీట్ యూ అగైన్.